ఇప్పుడే ఆదిన వార్త. కవితకు ఊహించిన ట్విస్ట్, కోర్టులో విచారణ పూర్తి, ఈడీ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ కానీ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలుస్తుంది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై రౌస్ అవెన్యూ కోర్టులో వాదనలు ముగిశాయి. దీనిపైన తీర్పును సోమవారం ధర్మాసనం వాయిదా వేసింది. విచారణ సందర్భంగా ఆమెకు బెయిల్ ఇవ్వద్దని ఈడీ అధికారులు బలంగా వాదించింది. మరోవైపు సాధారణ బెయిల్ పిటిషన్ విచారణ ఏప్రిల్ 20కి వాయిదా వేసింది. కవిత తరపున న్యాయవాది సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘి ప్రీతి చంద్ర కేసులో ఢిల్లీ హైకోర్టు తీర్పు ఉటాకాయిస్తూ అనగా పరీక్షల సమయంలో తన పిల్లలతో కలిసి ఉండడానికి కవిత మధ్యంతర బెయిల్ ఇవ్వొచ్చని విజ్ఞప్తి చేశారు. పరీక్షల షెడ్యూల్ను ప్రస్తావిస్తూ సింఘి కవిత 16 ఏళ్ల కుమారుడికి చాలా సబ్జెక్టులున్నాయి. తల్లి దృక్పథాన్ని తండ్రి సోదరి లేదా సోదరుడు భర్తీ చేయలేరని సూచించారు. ఎమ్మెల్సీ కవితకు ఈడీ మరోసారి షాక్ ఇచ్చింది. ఆమె రౌస్ అవెన్యూ కోర్టులో వేసిన బెయిల్ పిటిషన్ను తీవ్రంగా వ్యతిరేకించింది. కవిత బయటకు వస్తే సాక్ష్యాలు తారుమారు చేసే ప్రమాదం ఉందని ఆరోపించింది. ఈ కేసులో మరికొందరిని ప్రశ్నించినట్లు పేర్కొంది. అంతేకాకుండా పలు ఆరోపణలు చేసింది. ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా ఆమెపై ఈడీ తీవ్ర ఆరోపణలు చేసింది. లిక్కర్ స్కామ్లో ఆమెకు కీలక సూత్రధారి, మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడం లేదు, మాకు ఇచ్చిన 10 ఫోన్ల డేటా అంతా డిలీట్ చేశారు, బెయిల్ ఇస్తే సాక్షులు ప్రభావితం చేస్తారని ధర్మాసనానికి తెలిపింది. ఇక అంతకుముందుకు జైల్లో కవితకు అవసరమైన వసతులు కల్పించిన అధికారులు రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశించింది. కవిత తనకు అవసరమైన కొన్నింటిని స్వయంగా ఏర్పాటు చేసుకునే వెసులుబాటు కూడా న్యాయస్థానం కల్పించింది. కవిత ఏర్పాటు చేసుకున్న జపమాల పుస్తకాలు, పెన్నులు, ఇతర వస్తువులు అనుమతించాలని అధికారులు కూడా కోర్టు ఆదేశించింది. మెడిటేషన్ చేసుకునేందుకు జపమాలలు, లేసులేని బూట్లు, ప్రతిరోజు పత్రికలు అనుమతించాలని కోర్టు పేర్కొన్న విషయం కూడా తెలిసిందే. దీనిపైన తీర్పును సోమవారానికి ధర్మాసనం అయితే వాయిదా వేసింది. అంటే విచారణ సందర్భంగా ఆమెకు బెయిల్ ఇవ్వడాన్ని బలంగా వాదించారు. మరోవైపు సాధారణ బెయిల్ పిటిషన్ను ఏప్రిల్ 20కి వాయిదా అయితే వేసింది. ఏం జరుగుతుందనేది రాష్ట్రంలో ఒక్కసారిగా దేశంలో ఉత్కంఠగా మారింది అంటున్నారు రాజకీయ నిపుణులు.